హమీర్పూర్ అనే గ్రామంలో రాజారెడ్డి అనే జమీందార్ ఉండేవాడు. గ్రామంలో అందరికీ సలహాలిస్తూ ఉండేవాడు. కానీ అతనికి ఓ అలవాటుంది. ఎవరినైనా సరే ఏడిపించి ఆనందించాలనుకుంటాడు. ప్రతిరోజు ఎవరినైనా ఒకరిని వేధించాల్సిందే, లేకుంటే రాజారెడ్డికి నిద్ర పట్టదు. అలా ఒకరోజు రాజారెడ్డి తన మనసులో ఇలా అనుకుంటాడు. చాలా రోజులైంది ఎవ్వరినీ ఏమీ అనకపోవటం వల్ల నాకు చిరాకు ఎక్కువైంది. ఇప్పుడు మార్కెట్కు వెళ్ళి ఎవరినైనా వేధించాలి, లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటాడు. అలా అనుకుని మార్కెట్కు బయలుదేరే ముందు జేబులో చెయ్యి వేసుకుని చూసుకుంటాడు. కానీ జేబులో చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుడు రాజారెడ్డి తన మనసులో, ఇదేంటి, జేబులో ఒక్క రూపాయి కూడా లేదు, ఇలా అయితే ఎలా అని అనుకుని భార్యను పిలుస్తాడు. హలో సరోజా, ఇంట్లోనే ఉన్నావా? హలో, తొందరగా రా అని అంటాడు. భార్య లోపల నుంచి వస్తుంది. ఏంటండి అలా అరుస్తున్నారు, ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదు, నా జేబులో డబ్బులేమీ లేవు, నీ దగ్గర ఉన్నాయేమోనని పిలిచా అని అంటాడు. దానికి భార్య, ఇంట్లో నెయ్యి బోలెడంత ఉంది, దానిని అమ్మి డబ్బులు తెచ్చుకోండి అని అంటుంది. అంత నెయ్యిని వేస్ట్ చేయటం ఎందుకు, వద్దు అని అంటాడు. సరే, ఓ పని చేయండి, కుండలో పై వరకు మట్టితో నింపి దానిపైన నెయ్యిని ఉంచటం వల్ల కుండ నిండా నెయ్యి ఉన్నట్టు కనబడుతుంది. ఇలా అమ్మి మీకు కావలసిన డబ్బును సంపాదించండి అని భార్య చెబుతుంది. అరే నా కలల రాణి, సూపర్గా చెప్పావు, నువ్వు నాతో ఉంటూ నాకంటే తెలివైన దానివైపోయావు అంటాడు. అవును, నీతో ఉంటూ మీలాగే ఆలోచించటం అలవాటయ్యింది అంటుంది. ఆమె చెప్పినట్టుగానే కుండలో మట్టి నింపుకొని పై భాగంలో నెయ్యి నింపి దానిని అమ్మటానికి పక్క ఊరికి బయలుదేరుతాడు. నెయ్యిని కొనేవారి కోసం వీధులన్నీ తిరుగుతాడు. అలా తిరుగుతూ ఉండగా ఓ బంగారం షాపులో తళతళా మెరిసే ఓ వెండి ఖడ్గం కనిపిస్తుంది. వెండి ఖడ్గాన్ని చూసి దానిని కొనాలనుకుని షాపులోకి వెళతాడు. బంగారు షాప్ అతనితో, రాజారెడ్డి, ఓ ఠాకూర్జీ, ఆ తల్వార్ ఎంత? చాలా బాగుంది, చమక్ చమక్ మంటుంది అని అంటాడు. దానికి ఆ షాప్ అతను, తక్కువ ధరే, కానీ నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ చేతిలో ఉన్న కుండలో ఏముంది అని అడుగుతాడు. దానికి రాజారెడ్డి, ఓ ఇదా, దీంట్లో తాజా నెయ్యుంది అని చెబుతాడు. రాజారెడ్డి మాటలు విని ఠాకూర్జీ నోట్లో నీళ్లూరుతాయి. రాజారెడ్డితో, నీకు ఈ వెండి ఖడ్గం నచ్చింది కదా, నేను అసలైన ఒరిజినల్ వెండితో దీన్ని తయారు చేయించా, నీ దగ్గర ఉన్న నెయ్యి కూడా అసలైంది అని అంటున్నావు, కావాలంటే నాకు ఈ నెయ్యి ఇచ్చి నువ్వు ఈ వెండి తల్వార్ను తీసుకో, ఏమంటావు అని అడుగుతాడు. ఈ ఐడియా ఏదో బాగుంది అని రాజారెడ్డి నెయ్యినిచ్చి తల్వార్ తీసుకుంటాడు. రాజారెడ్డితో, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కూడా నెయ్యి తీసుకురా, నీ భార్యకు నేను మంచి బంగారు రింగు చేయిస్తా, అది నువ్వు నీ భార్యకు తొడిగించావంటే నిన్ను జీవితంలో వదిలిపెట్టదు అని అంటాడు బంగారం షాప్ అతను. సరే సరే చూద్దాం. వెండి తల్వార్ను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు రాజారెడ్డి. మార్గమధ్యలో ఆ తల్వార్ను పరీక్షించాలనుకుంటాడు. తల్వార్ను తీసి చెట్టును నరకాలని చూస్తే ఆ తల్వార్ 2 ముక్కలవుతుంది. దీంతో రాజారెడ్డి షాక్ అవుతాడు. నేనే మోసకారినంటే నన్నే మోసం చేస్తావా అని లోపల అనుకుంటాడు. అటు ఠాకూర్జీ రాజారెడ్డి ఇచ్చిన నెయ్యి కుండను తీసుకుని ఇంటికి వెళతాడు. ఇంట్లో భార్యతో, డార్లింగ్ చూసావా, ఈరోజు నాకున్న తెలివిని ఉపయోగించి ఒరిజినల్ తాజా నెయ్యిని పట్టుకొచ్చా అని అంటాడు. దానికి అతని భార్య, మీ జిత్తులు గాని బయట వాళ్లకు తెలిస్తే మిమ్మల్ని రోడ్డు మీద బట్టలు లేకుండా చూడాల్సి వస్తుంది నాకు అని అంటుంది. ఠాకూర్జీ రాజారెడ్డి ఇచ్చిన నెయ్యి కుండను ఓపెన్ చేసి తినటానికి రెడీ అవుతాడు. కుండలో చెయ్యి పెట్టి తీయగానే అడుగున మొత్తం మట్టే ఉంటుంది. ఆ మట్టిని చూసి ఠాకూర్జీ, నేను మాత్రమే నిన్ను మోసం చేశాను అని అనుకున్నా, నువ్వు కూడా నన్ను మోసం చేశావా అని అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత రాజారెడ్డికి ఠాకూర్జీ గుర్తుకొస్తాడు. ఒకసారి ఠాకూర్జీని కలుద్దామని అనుకుంటాడు. ఠాకూర్జీతో, నమస్తే ఠాకూర్జీ, ఎలా ఉన్నారు, ఎలా ఉంది మీకు మేమిచ్చిన నెయ్యి అని అడుగుతాడు.
ఠాకూర్జీకి నవ్వు వస్తున్నా లోపల ఆపుకొని, ఆ చాలా బాగుంది రాజారెడ్డి గారు, మరి నేనిచ్చిన తల్వార్ ఎలా ఉంది అని అడుగుతాడు ఠాకూర్జీ. చాలా బాగుంది ఠాకూర్జీ అని సమాధానం ఇస్తాడు. రాజారెడ్డి గారు, మీరు మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి, చాలా రోజుల తర్వాత మీరు నా షాపుకొచ్చారు అని అంటాడు. రాజారెడ్డి దానికి ఒప్పుకొని, సరే సరే ఠాకూర్జీ, మీలాంటి వారు పిలవటం మేము వద్దనటమా, పదండి ఇప్పుడే వెళదాం అని ఇద్దరూ ఠాకూర్జీ ఇంటికి వెళతారు. ఠాకూర్జీ, రాజారెడ్డి ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు. రాజారెడ్డికి బంగారు కంచంలో భోజనం వడ్డిస్తారు, ఠాకూర్జీకి వెండి కంచంలో భోజనం వడ్డిస్తారు. రాజారెడ్డి ఠాకూర్జీతో, వాహ్ ఠాకూర్జీ వాహ్, బంగారు కంచంలో ఇంత మంచి విందు నా లైఫ్లో చూడలేదు అంటాడు రాజారెడ్డి. తర్వాత మనసులో ఆ బంగారు కంచాన్ని ఎలాగైనా దొంగిలించాలి అని అనుకుంటాడు. ఇద్దరూ భోజనం చేసి నిద్రపోతారు. కానీ రాజారెడ్డి మాత్రం నిద్రపోయినట్టు నటిస్తాడు. ఠాకూర్జీ గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత రాజారెడ్డి మధ్యరాత్రి లేచి తనకు వడ్డించిన బంగారు కంచాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెరువు దగ్గర బురదలో దాచి మళ్ళీ ఏమీ తెలియనట్టు పడుకుంటాడు. తెల్లవారుజామున ఠాకూర్జీ లేచి వంటగదిలో ఆ బంగారు కంచం కోసం వెతుకుతాడు. కానీ అది కనబడదు. అప్పుడు మనసులో, ఈ రాజారెడ్డి ఆ కంచాన్ని దొంగలించి ఉంటాడు అని అనుకుంటాడు. రాజారెడ్డి చెప్పులు బురదతో నిండి ఉండటం చూస్తాడు. దీంతో రాజారెడ్డే దొంగతనానికి పాల్పడి ఉంటాడని అనుకొని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళతాడు. అక్కడ బురదలో దాచి ఉంచిన కంచాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇక రాజారెడ్డి ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. రాజారెడ్డి ఠాకూర్జీతో, వెళ్ళొస్తా ఠాకూర్జీ, నువ్వు చేసిన మర్యాద మర్చిపోలేను, భోజనం మాత్రం అదిరింది, వెళ్ళొస్తా అని అంటాడు. దానికి ఠాకూర్జీ, ఆగండి రాజారెడ్డి, అప్పుడే తొందరేముంది, భోజనం చేసి వెళ్ళండి అని రాజారెడ్డికి భోజనం వడ్డిస్తాడు. ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు. రాజారెడ్డికి మళ్ళీ బంగారు కంచంలోనే వడ్డిస్తాడు. అది చూసి రాజారెడ్డి, ఠాకూర్జీ, మీ దగ్గర చాలా బంగారు కంచాలున్నట్టున్నాయే అని అడుగుతాడు. లేదు రాజారెడ్డి గారు, నా దగ్గర ఉన్నది ఒక్కటే అని సమాధానం ఇస్తాడు. రాజారెడ్డి, ఠాకూర్జీ ఇద్దరూ లోపల తాము ఒకరినొకరు మోసం చేసుకుంటున్నామని అనుకుంటారు. లోపలే నవ్వుకుంటూ ఉంటారు. ఠాకూర్జీ రాజారెడ్డితో, రాజారెడ్డి, మన ఆలోచనలు ఒక్కలాగే ఉన్నాయి, మనిద్దరం కలిస్తే మంచి వ్యాపారం చేయొచ్చు, ఏమంటావ్? దానికి రాజారెడ్డి, మీరు చెప్పింది కరెక్టే ఠాకూర్జీ, కానీ వేరే ఊరు వెళ్ళి ప్లాన్ చేద్దాం అని అంటాడు. దానికి ఠాకూర్జీ కూడా ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి నిజాం నగర్ అనే ఊరుకు చేరుకుంటారు. ఆ ఊళ్ళో అప్పుడే ఆ ఊరిని పరిపాలించే నవాబ్ చనిపోతారు. ఠాకూర్జీ, రాజారెడ్డి ఇదే మంచి సమయం అనుకుని పక్కా ప్లాన్ వేస్తారు. ఇద్దరూ తమ వేషధారణను మార్చి నవాబ్ రాజ్మహల్ లోపలికి చేరుకుంటారు. రాజ్మహల్ లోపలికి వెళ్ళగానే అక్కడున్న వారితో రాజారెడ్డి, సార్, మాకు ఓ చిన్న సాయం కావాలి అని అడుగుతారు. మహల్లో ఉన్నవారు వచ్చి, చెప్పండి, ఏంటి, ఎవరు మీరు అని అడుగుతారు. దానికి రాజారెడ్డి ఠాకూర్జీని వాళ్లకు పరిచయం చేస్తూ, ఇతను ఠాకూర్జీ, నవాబ్ ఇర్ఫాన్ ఖాన్ గారు ఠాకూర్జీ దగ్గర 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు, వాటిని తిరిగి తీసుకోవటానికి వచ్చారు అని చెబుతాడు రాజారెడ్డి. అది విన్న మహల్లోని వారు, నవాబ్ గారు 10,000 రూపాయలు తీసుకున్నారా? నవాబ్ గారు చనిపోయారు కదా అని అంటారు. దానికి ఠాకూర్జీ, నవాబ్ చనిపోయారా అని కళ్ళు తిరిగి కింద పడతాడు. చనిపోయిన నవాబ్ కొడుకు అప్పుడే అక్కడికి వస్తాడు. ఎలాగైనా ఠాకూర్జీని లేపాలని అంటాడు. ఠాకూర్జీ లేచి నిలబడతాడు. ఠాకూర్జీతో నవాబ్ కొడుకు, ఠాకూర్జీ, మీ 10,000 నేను తిరిగిస్తాను, కానీ నా తండ్రి మీ దగ్గర తీసుకున్నట్టు సాక్ష్యాలేమీ లేవా అని అడుగుతాడు. మీ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వే అడుగు, అప్పుడు సమాధిలోంచే నీకు అసలైన సమాధానం వస్తుంది అంటాడు. సరే, సమాధి దగ్గరికే వెళదాం అని నవాబు కొడుకు అంటాడు. రాజారెడ్డి, ఠాకూర్జీ
రాజ్మహల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ ప్లాన్ చేసుకుంటారు. ఠాకూర్జీ రాజారెడ్డితో, నువ్వు వెంటనే నవాబ్ సమాధి కింద పడుకో, అడిగినప్పుడు నవాబ్లా సమాధానాలివ్వు, డబ్బులు వచ్చిన తర్వాత ఇద్దరము పంచుకుందాం అని అంటాడు. రాజారెడ్డి దానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు నవాబ్ కొడుకు, నవాబ్ మనుషులు, ఠాకూర్జీ అందరూ నవాబ్ సమాధి దగ్గరకు చేరుకుంటారు. సమాధిని చూస్తూ నవాబ్ కొడుకు, నాన్న చెప్పండి నాన్న, ఇతని దగ్గర మీరు 10,000 రూపాయలు తీసుకున్నారా అని అడుగుతాడు. సమాధిలో నుంచి రాజారెడ్డి మాట్లాడుతూ, అవును తీసుకున్నాను, కానీ ఠాకూర్జీ నాకు చేసిన సహాయానికి 10,000 కాదు, నువ్వు 15,000 రూపాయలు తిరిగి ఇవ్వు అని అంటాడు. దానికి నవాబ్ కొడుకు, మీరన్నట్టే నాన్నగారు అని ఠాకూర్జీకి ఇస్తాడు నవాబ్ కొడుకు. నవాబ్ మనుషులందరూ సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఠాకూర్జీ మనసులో, ఇప్పుడు ఆ డబ్బులు రాజారెడ్డికి ఇస్తే నాకు సగం ఇవ్వమంటాడు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు. సమాధి దగ్గరికి వెళ్ళి, రాజారెడ్డి రాజారెడ్డి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి రాజారెడ్డి, నువ్వు కూడా లోపలికి రా, నేనెలా ఉన్నానో తెలుస్తుంది, ముందు నన్ను బయటకు లాగు, ఆ సమాధిని పక్కకు జరుపు ఠాకూర్జీ అని అడుగుతాడు రాజారెడ్డి. ఠాకూర్జీ మనసులో రాజారెడ్డిని ఎలాగైనా బయటకు రాకుండా చూడాలనుకుంటాడు. అప్పుడు తనకు మొత్తం డబ్బు వస్తుందని అనుకుంటాడు. సమాధి లోపలి నుంచి, ఠాకూర్జీ ఠాకూర్జీ సమాధిని తెరవండి ఠాకూర్జీ అని గట్టిగా అరుస్తాడు రాజారెడ్డి. ఎంత అరిచినా ఠాకూర్జీ రాడు. ఠాకూర్జీ దయచేసి తెరవండి, లేకుంటే అస్సలు బాగోదు చూడండి అంటాడు. ఠాకూర్జీ ఓ పెద్ద రాయిని తీసుకొచ్చి సమాధి పైన పెట్టాలనుకుంటాడు. దగ్గరలో ఉన్న పెద్ద రాయిని తీసుకొచ్చి సమాధి పైన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో రాజారెడ్డి తాను ఠాకూర్జీని నమ్మి మోసపోయినట్టు గ్రహిస్తాడు. చాలా బాధపడుతూ, నేను ఇప్పటి వరకు చాలా మోసాలు చేశాను అని బాధపడతాడు. కొంత సమయానికి తన బలం మొత్తం ఉపయోగించి సమాధి లోపలి నుంచి పగలగొట్టి బయటకు వస్తాడు. ఠాకూర్జీ నీ అంతు చూస్తా, నా చేతిలో ఇక నువ్వు అయిపోయావు అని గట్టిగా అరుస్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి.